ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథగా తెరకెక్కిన చావా చిత్రం ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. హైదరాబాద్ కాచిగూడలో ఐమాక్స్ ప్రదర్శిస్తున్న చావా చిత్రాన్ని సనాతన ధర్మ సేన వ్యవస్థాపకులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్తో కలిసి 250 మంది వైద్యులు తిలకించారు. చావా లాంటి చిత్రాలతో నేటి యువత వాస్తవాలు తెలుసుకుంటారని డాక్టర్ కొప్పుల రాజశేఖర్ అన్నారు. సంభాజీ మహారాజ్ జీవిత యథార్థ గాథ ఏదైతే చావా మూవీగా తీశారో ఆ మూవీని చూడడానికని మన హైదరాబాద్ తెలంగాణలో ఉండేటువంటి దాదాపు 250 మంది డాక్టర్స్ ఇక్కడ ఈ ఐమాక్స్ థియేటర్కి వచ్చారు. అయితే మనందరికి తెలుసు, ఈ దేశంలో మరాఠా వీరుల యొక్క వీరత్వం కానీ, శివాజీ మహారాజు ఒక అఖండ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన వెళ్ళిపోయారు. హిందూ సామ్రాజ్యమే కాకుండా 400 సంవత్సరాల కింద పరిపాలన అంటే ఏంటి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలని ఒక రాజు ప్రభువుగా ఉంటూ తండ్రిగా ఎలా పాలన చేయాలో ఆయన రీసెంట్గా మన పురాణాల్లో ఎంతోమంది గొప్ప రాజులు ఉన్నారు. బట్ అయినా కూడా చరిత్రలో కూడా శివాజీ మహారాజు చాలా చక్కగా ఆయన యొక్క ఆదర్శాన్ని నిలిపి వెళ్ళారు. అలాంటి ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో సంభాజీ మహారాజు తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని మొఘల్ నుంచి, సుల్తాన్ నుంచి రక్షించి ఎన్నో యుద్ధాలు చేసి దాదాపు కేవలం 9 సంవత్సరాలు 140 యుద్ధాలు చేశారంటే ఆ మహావీరుడి శౌర్యం ఏదో మనకు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఇంత గొప్ప త్యాగ పురుషులు, త్యాగధనులు ఉన్న ఈ దేశంలో మనం చూస్తున్నాం, చరిత్రలో ఎన్నో నిజాలు దాచిపెట్టారు. ఈరోజు భారతదేశంలో యువత అన్ని తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే చావా ఇలాంటి మూవీస్ వల్ల కావచ్చు, అన్ని విషయాలు తెలుస్తున్నాయి.